నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేనైతే బాగాలేదండి. హెల్త్ అయితే ఖరాబ్ అయిందండి. వీడియోలు చేయకపోతే ప్రాణమే పోతుందన్న సంఘటనలో ఉంటానండి. ఇలా వీడియోలు తీసి పెట్టడం అందరూ ఏమంటారో తెలుసా? నీ వీడియోలు పిచ్చి ఈవిడికి అంటారు. అయినా అన్నప్పుడు బాధపడ్డా యథావిధి చేసేస్తూ ఉంటాను. 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. దీంట్లో అలసట లేదు కానీ ఆనందం ఉందండి, సంతోషం ఉందండి. ఎందుకంటే మరి నాకు తెలియదు కానీ చాలామంది చాలా రకాల కామెంట్లు పెడుతూ ఉన్నారు. కానీ నాకు ఈ వీడియోలు చేసి పెట్టకపోతే ఏదో దిగాలుగా బాధగా ఉంటుందండి. ఒక్క క్షణం ఫోను చూసుకోకపోతే నా వీడియోలు ఎలా జరుగుతున్నాయో ప్రాణం చాలా కొట్టుకుంటుందండి. అందరూ అంతేనో నేనే ఇంతేనో నాకైతే తెలియదు. మరి రాములు వారిని, సీతాదేవిని, లక్ష్మణస్వామిని, హనుమంతుడిని చూపిస్తూ ఇవన్నీ చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. మరి రాములు వారు పవళింపు పాట పాడాలని ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి. రాములు వారు మరి స్నానం చేసేసిన తర్వాత భోజనం అయ్యి ముగించేసుకుని తన మేడకి వెళ్ళి నిద్రిస్తారన్నమాట. సీతాదేవి ఇంకా రాలేదేంటని ఆలోచిస్తారు. సీతాదేవి లేటుగా వెళ్ళిందని రాములు వారికి కోపం వస్తుంది అన్నమాట. అందుకు సీతాదేవి వచ్చిన తర్వాత తలుపు కొడితే తీయరు తలుపు. రాముల వారికి కోపం వచ్చింది కదా. అప్పుడు సీతాదేవి అత్తవారు వాడకి వెళ్ళి అత్తగారిని తీసుకుని వస్తారన్నమాట. వాళ్ళ అత్తగారిని తీసుకొస్తే ఆ కొడుకు కదా తలుపు తీస్తారు అని. అప్పుడు అదండి ఈ పాటలో అర్థం అన్నమాట. అత్తరులు తెప్పించి హలుకులలికించి, ముత్యాలు తెప్పించి ముగ్గులేయించి, రత్నాలు తెప్పించి రంగులేయించి, పగడాలు తెప్పించి పందిరేయించి, ఎంత చక్కనిదమ్మ రఘురాము మేడ, తూర్పు గదిలోన పట్టి మంచము, పట్టి మంచం పైన ఎలదూరి పరుపు, ఎలదూరి పరుపుపై ఎండి తలగడలు, ఎండి తలగళ్ళపైన పవళించు రామా, సిరిశమట పట్టంగా చీతేలలేదు, మరుజాము చూడంగా మగువేలలేదు, ఇంతసేపటి వరకు సీతేమి పనులు, కుక్కలకి కూడెట్టి కుండ సక్కేసి, పిల్లులకి పాలేసి పాలు తోడేసి, మామ దశరథులకు మర్యాద చేసి, అత్త కౌసల్యకు పాదాలు పట్టి, ఆడబడు సుశాంతకు సురుటీలు పోసి, మరిది లక్ష్మణకు మడతలందించి, పన్నీటు తానాలు జలకాడినాది, ముళ్ళుగళ్ళు సీరమల కట్టినాది, నెమల కన్నూరైక ధరించినది, ముత్యాల సిక్కటతో మునుసిక్కు తీసి, వజ్రాల సిక్కటతో వంపు తలదువ్వి, కొప్పులో ముత్యాలు ధరించినది, చెంబుతో నీళ్లను చేతబుచ్చుకుని, ఎల్లినది సీతమ్మ రఘురాము మేడకు, తలుపు తీనాదా తలుపు తీవయ్యా, తలుపు తీ శ్రీ నానాద తలుపు తీవయ్యా, ఉలకరు పలకరు శ్రీలు రాఘవులు, అమావాస సీకట్లు నాకు భయమాయే, ఎల్లినది సీతమ్మ అత్తవారాడకు, అత్తయ్య నీ కొడుకు అంత కాదమ్మా, అత్తయ్య నీ కొడుకు ఇంత కాదమ్మా, పదవమ్మ కోడల ఇద్రమెళదాము, తలుపు తీరామా తలుపు తీవయ్యా, తలుపు తీ శ్రీరామ తలుపు తీవయ్యా, గళ్ళు గళ్ళున రామ తలుపు తీయంగా, కాళ్లకు దొరబడు కోడల సీత, ఆకుతో ఒక జాము ఆటలాడిండ్రి, పాకుతో ఒక జాము పంతమాడిండ్రి, సోదరులు ఇద్దరికి ఒక జాము నిద్ర,
వారక్కడ మనం ఇక్కడ సుఖంగా నిద్రపోతున్నామని మా పెద్దమ్మ గారు పాడేవారు. పెళ్ళి అవిన వారింటికి వెళ్తే మరి పెళ్లి కూతురు వచ్చిన తర్వాత మొదట రాత్రికి పాను వేసినప్పుడు మా పెద్దమ్మ గారు తప్పనిసరిగా ఈ పాట అనేది పాడేవారు. ఆవిడ చేత అయితే పాడించుకునేవారండి. ఈ పాట నాకు మా అక్క నేర్పించింది. నాకు అప్పుడు చిన్నతనం అంతగా తెలియదు. చాలా పాటలు మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను, కానీ ఈ పాట ఫుల్గా నాకు తెలియదు. మరి మా అక్క 4 సంవత్సరాల కిందటే వీడియోల కోసం మా అక్క చేత పాడించుకుని నేర్చేసుకున్నానండి. ఇలా పాడి ఇంతకుముందు పెట్టాను, గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ పాట నచ్చితే లైక్ చేయరా, షేర్ చేయరా, సబ్స్క్రైబ్ కూడా చేయండి.